ఆనంది. అశోక్ అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? మీ ఇంటికే వస్తున్నాను వదినా. ఏంటి విషయం? మా కంపెనీలో నన్ను టైలర్ చేశారు, జీతం కూడా పెంచి ఇచ్చారు. వావ్, సూపర్. ఇంత చదువుకున్నా మాకే సరైన ఉద్యోగాలు లేక తల బాదుకుంటున్నాం. దేనికైనా తలరాత రాసుండాలి ఆనంది. మీకేంటి వదినా, త్వరలోనే మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి స్థాయికి చేరుకుంటారు. ఈ ఆనంది నోటి మాట ఖచ్చితంగా జరుగుతుంది. ఇదిగో అన్నయ్య. ఏంటిది ఆనంది? ఆ రోజు నాన్నకి డబ్బు పంపించమని ఇచ్చావు కదా, ఇస్తే అది తిరిగి ఇచ్చేస్తావా? నీకు డబ్బిచ్చాడా? వదినతో చెప్పమంటే తర్వాత చెప్తాను అన్నావు, చెప్పలేదా? చెప్పడు. నేనెక్కడ ఇవ్వొద్దంటానో అని భయం. నేను మారిపోయానని చెప్పినా తను నన్ను అర్థం చేసుకోవడం లేదా ఆనంది? నాకు కూడా బాధ్యత ఉంది అశోక్. ఆనంది, నువ్వు డబ్బులు తిరిగివ్వాల్సిన అవసరం లేదు, నువ్వే ఉంచుకో. లేకపోతే మావయ్య గారికి పంపించు. అన్నయ్య, ఇంకొకసారి వదిన దగ్గర ఏ విషయమైనా దాచావని తెలిస్తే నీతో మాట్లాడను, మీ ఇంటికి రాను, అంతే. సరే. వదిన అలాగే అంటుందిలే, కానీ ఈ డబ్బు తీసుకో. అయ్యో వద్దమ్మా. తీసుకో అన్నయ్య. ఆనంది, నేను వస్తా అన్నయ్య. ఇంటికి వస్తానన్నా? ఇంకొకసారి వస్తానులే, నేను వెళ్తాను. వస్తామానంది. సరే. అశోక్, బండ బండ. ఆనంది, 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 ఆనంది. ఆనంది, 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 ఆనంది. కళ్ళు తెరవమ్మా. ఏమైంది ఆనంది? కళ్ళు తెరవమ్మా. ఆనంది, 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 ఏమైంది ఆనంది? ఆనంది, ఆనంది, అశోక్ వెళ్ళి ఆటో తీసుకురా. ఆనంది, 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 కళ్ళు తెరు. ఆనంది. ఆటో అన్నా, ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలి, రండి అన్నా. లే ఆనంది. అమ్మా ఆనంది.
ఆనందికి ఏమైంది? రోడ్డు మీద మాతో మాట్లాడి వెళ్తూ ఉన్నట్టుండి పడిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆనంది, ఇలా చూడానంది. ఒకసారి కళ్ళు తెరిచి చూడానంది. ఆనంది, ఆనంది, ఆనంది. డాక్టర్, ఆనందికి ఏమైంది? హలో, ఎవరండి మీరు? ఒక పక్క ట్రీట్మెంట్ జరుగుతుంటే అది ఎమర్జెన్సీ రూమ్ లోకి వచ్చేస్తారేంటి? నేను తనకు కాబోయే భర్తను డాక్టర్. మీరెవరైనా కావచ్చు, ట్రీట్మెంట్ జరుగుతుంటే లోపలికి ఎలా వస్తారు? వెళ్ళండి, బయట వెయిట్ చేయండి. నా ఆనందికి ఏమైందో చెప్పండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఏమైందో చెప్పాలంటే ముందు మా పని మమ్మల్ని చేయనివ్వాలి కదా. లోపలేంటో అరుపులు వినిపిస్తున్నాయి, ఏంటో చూడు. దయచేసి చెప్పండి డాక్టర్. ఆనంది, నా ఆనందికి ఏమైంది? రా, మనం బయటికి వెళ్దాం పదా. అశోక్, లేదు అశోక్, ఆనంది కళ్ళు తెరవట్లేదు. ఆనందికి ఏం కాదు అశ్విన్, నువ్వు రా వెళ్దాం. అశోక్, అది కాదు అశోక్. రా అశోక్, రా అశ్విన్. సిస్టర్, ఆ ఫైల్ ఇలా ఇవ్వు. అరే అశోక్, ఏంటి అశ్విన్ ఇది? అన్నీ తెలిసిన నువ్వే హాస్పిటల్లో ఇలా చేస్తే ఎలా? నా బాధ నీకు అర్థం కావట్లేదు అశోక్. ఆనందికి ఇలా జరగడం, అలా కళ్ళు తిరిగి పడిపోవడం, ఇది మొదటిసారి అయితే మరో రకంగా అనుకోవచ్చు. పదే పదే ఇలా జరుగుతోంది, అదే నా భయం. ముందు ట్రీట్మెంట్ జరిగి ఆనంది స్పృహలోకి రానివ్వండి, తర్వాత దీని గురించి ఆలోచిద్దాం. చెప్పరా మురళి. ఆనంది మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయిందని జయంతికి చెప్పారట, నిజమా బావా? అవునరా, హాస్పిటల్లో ఉంది, డాక్టర్లు చూస్తున్నారు. అసలు ఆనందికి ఏమైందిరా? మాట్లాడితే చాలు ఇలా కళ్ళు తిరిగి పడిపోతుంటుంది. డాక్టర్కి ఈ మాట క్లియర్గా చెప్పు, నేను కూడా అక్కడికే వస్తున్నాను. రే వద్దురా,